క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 175 దెన్ ఫైండ్ అ నెంబర్. 35% అంటే 175. ఇప్పుడు ఒక నెంబర్ కనుక్కోవాలి. సో ఫుల్ పార్ట్ అనేది మనకి తెలియకపోతే, ఇప్పుడు మ్యాథ్స్ సమ్స్లో మనకి ఏదైనా ఒక వాల్యూ తెలియకపోతే ఎక్స్ అని తీసుకుంటాం. సో ఇక్కడ 100 అని తీసుకోవాలి, ఎందుకంటే పర్సెంటేజ్ ఎంతకి ఈక్వల్ 100కి. సో ఫుల్ పార్ట్ అంటే ఒక 100 అని, కనుక ఇక్కడ 100 తీసుకున్నాం. 35 దీనికి ఈక్వల్ అయితే 100%కి ఎంత ఈక్వల్ అవుద్ది, ఎంత వాల్యూ, ఎంత నెంబర్ ఈక్వల్ అవుద్ది అని తీసుకుంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 5 7 జా 5 20 జా 7 1 జా 7 25 జా. సో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చింది ఆన్సర్. మోడల్ 5కి వచ్చేసరికి ఏ కాంట్రాక్టర్ హ్యాస్ సమ్ అమౌంట్. ఇఫ్ హీ స్పెండ్ 10% ఆన్ రా మెటీరియల్, 20% ఆన్ బిల్డింగ్స్, 30% ఆన్ మిషనరీ. ఇఫ్ rupees 8,000 is left with him, find the amount invested on machinery. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒక కాంట్రాక్టర్ దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ఏమో మనకు తెలీదు. సో తెలియకపోతే ఏమని తీసుకోవాలి, 100 అని తీసుకోవాలి. సో 100%, తెలియకపోతే 100 అని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అతను ఎంత స్పెండ్ చేశారు, ఇందులోనే 10% రా మెటీరియల్ మీద స్పెండ్ చేశారు, 20% బిల్డింగ్స్ మీద, 30% మిషనరీ మీద. ఈ 100లోనే స్పెండ్ చేశారంటే దాని నుంచి డిడక్ట్ అయిపోతాయి, సో మైనస్ అయిపోతాయి. కనుక మైనస్ చేద్దాం. 20%, 30%. సో 100% నుంచి 10%, 20%, 30% మైనస్ అయిపోయాయి, ఖర్చులు అయిపోయాయి. సో ఇంకా అతని దగ్గర 8,000 మిగిలింది. ఇది పర్సంటేజ్లో చెప్పలే, ఇది రూపీస్లో చెప్పారు, ఇవన్నీ పర్సంటేజ్లో చెప్పారు. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఇంత అమౌంట్ మిగిలిందంటే పర్సంటేజ్లో ఎంత మిగిలి ఉంటుంది, 160 పోతే 40 మిగులుతుంది. సో 40% మిగిలింది. సో అమౌంట్స్లో ఎంత మిగిలింది, 8,000. సో 40%కి ఎంత ఈక్వల్ అయ్యింది, 8,000 ఈక్వల్ అయ్యింది. కనుక ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆన్ మిషనరీ మీద ఎంత పెట్టారని కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, టోటల్ అమౌంట్ అడగలేదు, మిషనరీ మీద ఎంత అన్నారు. మిషనరీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, 30%. సో 30, దీనికి ఎంత చేశారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 30%